చాలా మంది అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత మేల్కుంటారు. నేనేం చెప్తానంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అని. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత దాన్ని నుంచి మనం కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు మనము ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతాము, అలాగే మెంటల్గా కూడా స్ట్రగుల్ అవుతాము. ఇవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన బాడీకి ఏదైతే కావాలనో మంచి పోషకాహారం తీసుకోవాలి. ఆహారం మీద మాత్రమే మన ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి. నేను మీ శివశంకర్ గుర్రం, సీనియర్ వెల్నెస్ కోచ్. మీకు నా సపోర్ట్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ నాదే. నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే తినే ఆహారం దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. థింగ్స్ అంటే వస్తువులకు ఎక్కువ విలువ ఇస్తారు. ఐఫోన్ ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొంటారు, కానీ మంచి హోటల్కి వెళ్ళి తినాలా, ఆ మంచి ఆహారం తీసుకోవాలని ఆలోచించరు. ఏది దొరికితే తింటాం. నేను ఒక మాట చెప్తా చూడండి, సింపుల్గా. మన ఉదాహరణకు బాగా ఆకలేస్తుంది అనుకోండి, ప్లాట్ఫామ్ మీద ఒక చోట టిఫిన్ చేస్తాం. కానీ ఆ టిఫిన్ బండి కాలువ పక్కన, రోడ్డు పక్కన ఉంటుంది. ఆ వచ్చిపోయే వెహికల్స్ యొక్క డస్ట్ అంతా ఆ టిఫిన్ బండిలోనే పడుతుంది. అవి మనకు తెలుసు ఆ విషయం అంతా, కానీ కళ్ళు మూసుకొని ఆలోచించకుండా, దాని గురించి ఆలోచించకుండా తింటాం. కానీ మనం తినాల్సింది ఎలాగంటే లోపలికి వెళ్ళేది ఏదైతే ఉందో ఆహారం, అది హైజీనిక్గా ఉండాలి. మనం వేసుకునే బట్టలు కానీ, మనం వాడే ఫోన్ కానీ, వాచ్ కానీ, ఇవన్నీ మనకు కాస్ట్లీగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనము బ్రతకడానికి కావాల్సింది ఆహారం. ఇవన్నీ సర్వే అవ్వడానికి కోసం తీసుకునేటి. కాబట్టి దీనికి కాదు మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సింది, ఆరోగ్యానికి. లోపలికి వెళ్ళే ఆహారం ఎంత క్వాలిటీగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం ఒక్కసారి చెడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కోలుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి మెడిసిన్ అనేది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.